ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. ఇప్పుడు చూస్తుంటే బేసిక్‌గా అన్ని క్రైమ్స్ బేస్డ్ అన్నా ఏవైనా కానీ ప్రేమ పేరిట చేస్తున్నాయి. మేబీ ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అవ్వచ్చు, గొడవల మధ్యలో లైక్ లవర్స్ మధ్యలో గొడవలైనా కావచ్చు, ఏవైనా కానీ ఈ ప్రేమ అనే ఒక అది నేమ్ తీసుకొచ్చే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే అసలు యూత్ కానీ లేదంటే మ్యారీడ్ కపుల్ కానీ ఎవరైనా ప్రేమని ఎలా తీసుకోవాలంటే వాట్ ఈస్ లవ్ యాక్చువల్లీ. అంటే కొంతమంది ఏమంటారు, నాతోటే ఉండడము, లేదంటే కొంతమంది చాలా పొసెసివ్ గా ఉంటారు, ఇలా ఉంటేనే ఇలాంటి రూల్స్ ఉండాలి, ఇలా ఉండాలి, సో ఇలా ఉంటేనే లవ్ అనే ఒక డెఫినేషన్ పెట్టుకుంటారు. బేసిక్ గా అసలు లవ్ అంటే ఏంటంటే లవ్ అనేది ఇట్ ఈస్ అన్ ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ విచ్ ఇస్ డ్రివెన్ బై ది అటాచ్మెంట్. అటాచ్మెంట్ కావచ్చు, పొసెసివ్నెస్ కావచ్చు, దెర్ ఆర్ మెనీ ఎమోషన్స్ అటాచ్ టు లవ్. సో బేసిక్ ఎమోషన్ ఏంటిది అంటే అటాచ్మెంట్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బేసిక్ ఎమోషన్స్ అండి, అండ్ ది హ్యాపీనెస్ దట్ ఇట్ గివ్స్. సో దాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ లవ్. అయితే ఈ లవ్ పేరున జరిగే అరాచకాలు ఒకటి ఈ మధ్య బాగా ఎక్కువైపోతున్నాయి, అండ్ దానివల్ల ది అదర్ పార్ట్నర్ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు టీనేజర్స్ కూడా మనం స్కూల్ కిడ్స్ లోంచే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ అని అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏం తెలుస్తుంది అసలు లవ్ గురించి? ఇన్ దాట్ కేస్ టీనేజ్లో కూడా అంటే అట్లీస్ట్ స్కూల్ ఏజ్లోంచి కూడా చూసుకుంటే కనుక, స్కూల్ ఏజ్లో జరిగే ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇదేదైతే ఉందో దట్ ఈస్ జస్ట్ అ ఫ్యాంటసీ అండి. లైక్ అట్లీస్ట్ కిడ్స్లో జరిగే థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ జరిగే దట్ ఈస్ ప్యూర్లీ ఫ్యాంటసీ. ఏంటంటే మూవీస్లో చూస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ స్కూల్లోనే హయ్యర్ క్లాస్లో కపుల్స్ ఉండడం చూస్తూ ఉంటారు, నా గర్ల్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పడము. సో ఏంటంటే సిమిలర్ రిప్లికేషన్ ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండడము అనేసి, అలా నాకు కూడా ఉండాలి, ఉంటే హీరో, లేకపోతే అసలు యు ఆర్ నాట్ పట్టించుకోరు. అండ్ పక్కన పిల్లలు కూడా అదే క్రియేట్ చేస్తారు, అరే నీకేం లేవు, ఎవరు లేరు రాను, అది ఎక్కిరీయడం కూడా చూస్తుంటారండి. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ నేను చూస్తుంటా, హే యూర్ సింగిల్, యూ డోంట్ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం. సో అది ఆ ఏజ్లో ఏంటంటే వాళ్ళకి ఇట్ ఈస్ జస్ట్ అ ఫ్యాంటసీ, ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనేది. సో లవ్ అనే ఎలిమెంట్ ఇట్ డస్ నాట్ గెట్ ఇన్ టు ఇట్ ఓవర్ దేర్. బట్ కొంచెం హయ్యర్ క్లాసెస్కి వచ్చినాక, ఇప్పుడు హయ్యర్ క్లాస్ కానివ్వనండి, లైక్ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఆర్ ఎనీథింగ్ బియాండ్ దాట్, అక్కడ ఏంటంటే ఈ అటాచ్మెంట్ అనే ఒక ఆస్పెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట అక్కడ. సో అటాచ్మెంట్ ఏంటంటే నాకు డెఫినెట్లీ అంటే ఇప్పుడు లవ్ అనేది ఇట్ నీడ్ నాట్ బీ అ ఫిజికల్ రిలేషన్షిప్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఎల్స్. లైక్ ఇప్పుడు ఒక అమ్మాయి, నాకు మేబీ ఐఎమ్ ఇన్ 9th క్లాస్ అండ్ దెర్ ఇస్ అ గర్ల్ హూ ఇస్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ మీ like my mother does or my parents do. ఆబ్వియస్లీ అక్కడ ఏంటంటే నాకు ఆ అమ్మాయితో అటాచ్మెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు మీతోటే ఉండడము, లేదంటే తిన్నావా లేదా, లేదంటే తినిపించడం, లేదంటే సో ఇలాంటివి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న యాక్ట్స్ వల్ల ఏంటంటే వాళ్ళ మధ్యలో ఆ బాండ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, అటాచ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆబ్వియస్లీ అటాచ్మెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటంటే ఆ లవ్ అనేది వస్తుంది అన్నమాట, లైక్ లవ్ డెవలప్ అవుతుంది వాళ్ళ మధ్యన. సో దట్ వీ గెట్ టు సీ ఫ్రమ్ హై స్కూల్ ఏజ్ నుంచి అవుతూ ఉంటుంది మనకు జనరల్గా మనకి. అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఇఫ్ యూ లవ్ సంథింగ్ ఆర్ సమ్వన్, ఆ సంథింగ్ ఆర్ సమ్వన్ ఏదైతే ఉందో వాళ్ళ ఆస్పెక్ట్, వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా కన్సిడర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ లవ్ అ పర్సన్, నాకు ఇష్టం కాబట్టి ఆ అదర్ పర్సన్కి నేను ఇష్టం లేకపోయినా ఇబ్బంది పెట్టేస్తున్నాను అని అంటే దట్స్ నాట్ లవ్ అండి. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే something that we love, we care for it as well, right? For example, అది ఏదైనా కానివ్వండి, నాకు నా కార్ అంటే చాలా ఇష్టం అనుకోండి, ఐ కేర్ ఫర్ ఇట్. నేను దానికి అది తుడవడానికి ఒక పర్సన్ని పెట్టుకుంటాను, రెగ్యులర్ సర్వీస్కి ఇస్తాను, నేను చూసుకుంటూ ఉంటాం, బికాజ్ ఐ లవ్ మై కార్. సో అలాగే ఒక పర్సన్ని మనం లవ్ చేసినప్పుడు ఇట్స్ నెసెసరీ దట్ వీ టేక్ కేర్ ఆఫ్ దట్ పర్సన్. ఈ ఎలిమెంట్ మర్చిపోతుంటారు చాలామంది. ఏంటంటే లవ్ అని అంటే నాకు ఇష్టమైతే చాలు అని అనుకుంటున్నారే తప్ప, ఏదైతే మనం ఇష్టపడుతున్నామో ఆర్ ఎవరినైతే ఇష్టపడుతున్నామో టేకింగ్ కేర్ ఇస్ ఇంపార్టెంట్. టేకింగ్ కేర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, ఈవెన్ టు ఎన్ ఎక్స్టెంట్ దట్ ఇఫ్ ఐ లవ్ అ పర్సన్ బట్ దట్ అదర్ పర్సన్ డస్ నాట్ లవ్ మీ, ఆర్ నేను ఉండడం వల్ల దాట్ అదర్ పర్సన్ కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అనుకోండి, ఐ షుడ్ బి సెన్సిబుల్ ఇనఫ్ టు నాట్ బాదర్ దెమ్. వాళ్ళని బాదర్ చేయొద్దు, అనవసరంగా బాదర్ చేసి వాళ్ళని కష్టపెట్టి దాంట్లో మీరు పొందే సుఖం ఏమీ లేదు. వాళ్ళు
హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్ మనకు అక్కడ, ది అదర్ పర్సన్. సో అసలు లవ్ అంటే ఎలా అంటే ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే మనం క్రియేట్ చేయాల్సిన ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉండాలి అని అంటే ది అదర్ పర్సన్ షుడ్ ఫీల్ సేఫ్ విత్ అస్, సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండాలి. అంటే మన ఒక కపుల్ వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎట్లుండాలి, ఆ లవ్ అనేది ఎట్లుండాలి అంటే నేను ఈ అమ్మాయితో ఉంటే లేకపోతే ఆ అమ్మాయికి కూడా ఫీలింగ్ నేను ఈ అబ్బాయితో ఉంటే కనుక ఐ విల్ బి సెక్యూర్డ్, సెక్యూరిటీ ఫీలింగ్ క్రియేట్ చేయడం అనేది లవ్ అండి. అంతేగాని చంపేయడాలు, నువ్వు నాకు దక్కకపోతే ఇంకోరికి దక్కద్దు అనేసి, అండ్ గిఫ్ట్స్ తేలేదు అని చెప్పేసి బ్రేకప్ చెప్పేయడాలు, లేదంటే లవ్ యూ చెప్పలేదనో, లేదంటే గుడ్ నైట్ చెప్పలేదనో, మెసేజెస్ చేయలేదనో, సో కాంటాక్ట్స్ లేవను, ఇవన్నీ రీజన్స్ వల్ల బ్రేకప్స్ కూడా చెప్తుంటారు. ఐ హావ్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్, మెనీ ఇన్సిడెంట్స్, స్పెషల్లీ యంగర్ జనరేషన్. బికాస్ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండదు, వాట్ ఈస్ లవ్ అనే అండర్స్టాండింగ్ లేనప్పుడు నువ్వు నాకు లవ్ ఉన్నప్పుడు మరి ఎందుకు చెప్తలేవు నువ్వు అనేసి అంటూ ఉంటారు. ఎక్స్ప్రెస్ అప్పుడప్పుడు చేయడం కూడా ఇంపార్టెంట్. డైలీ నాకు లవ్ యూ చెప్పాలి, డైలీ నువ్వు నాకు పొద్దున లేవంగానే నాతో కొద్దిసేపు మాట్లాడాలి, చాట్ చేయాలి, డైలీ కలవాలి, డైలీ టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ యంగర్ జనరేషన్ వాళ్ళు కొంచెం ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది, నడుస్తుంది. బట్ ఈవెన్చువలీ వెన్ యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఇట్స్ నాట్ పాసిబుల్. డైలీ నీతో మాట్లాడాలి, డైలీ నీకు లవ్ యూ చెప్పాలి, కలవాలి అంటే వర్కౌట్ కాదు అది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అది అట్లా వర్కౌట్ కాదు. లవ్ చూపించే విధానాలు వేరు ఉంటాయి. నేను నిన్ను హ్యాపీగా ఉంచుతున్నానా, నీకు కావాల్సినవి నేను ఇవ్వగలుగుతున్నానా లేదా, ఆర్ యూ హ్యాపీ విత్ ది అదర్ పర్సన్ ఆర్ నాట్, ప్రైమరీ. ఆ హ్యాపీనెస్ నేను ఇవ్వగలుగుతున్నాను అని అంటే ఎస్ ఐ ఆమ్ లవింగ్ యూ, ఆర్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గివ్ దట్ హ్యాపీనెస్ టు మీ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఈస్, ఎస్ యు ఆర్ లవింగ్ మీ అనేసి. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అంతేగాని మనకి సినిమాలలో చూపించినట్టు లవ్ అంటే హీరోయిజం చూపించడము ఇవన్నీ కరెక్ట్ కాదండి. అంటే ఇట్స్ ఆల్ ఫాల్స్ పర్సెప్షన్. అంటే బేసిక్గా ఏంటంటే కరెంట్లీ జరిగే క్రైమ్స్ వీటన్నిటికీ చూసుకుంటే కనుక నిజంగా ఇఫ్ దెర్ ఈస్ లవ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, అంటే ఐఎమ్ టాకింగ్ విత్ ది ట్రూ లవ్ బీయింగ్ దేర్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ కానీ హస్బెండ్ కానీ డీవియేట్ కారండి రిలేషన్షిప్స్ నుంచి. సో అంటే వాళ్ళు డీవియేట్ అయినా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మరీ చంపుకునే స్టేజ్కి రావటము, ఒకరినొకరు చంపేయటము, వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ దీస్ డేస్ అవన్నీ జరగవు జనరల్గా. ఆ ట్రూ లవ్ లేకపోవడం వల్లనే వి గెట్ టు సీ దీస్ థింగ్స్ అనమాట. జనరల్గా ఏంటంటే అన్ని అరేంజ్ మ్యారేజ్ సెటప్స్ మోస్ట్ ఆఫెన్ వి గెట్ టు సీ. ఈ అరేంజ్ మ్యారేజ్ సెటప్లో ఏంటంటే ఒకరి మీద ఒకరికి లవ్ డెవలప్ కావాలి అంటే మెచ్యూర్ అయ్యి వాళ్ళు మెచ్యూర్ థింకింగ్ చేసి వాళ్ళు ఆ లవ్ ని అర్థం చేసుకునేసరికి టైం గడిచిపోతుంది. ఈ లోపు ఏమవుతుందంటే డీవియేషన్స్ వచ్చేస్తా ఉన్నాయి మనకి. సో అలా డీవియేషన్స్ రావడం వల్లనే ఇప్పుడు కరెంట్లీ వి గెట్ టు సీ ఏవైతే అరాచకాలు జరుగుతున్నాయో ఇవన్నీ దాని వల్లనే అవుతున్నాయి. అంతేగాని ట్రూ బాండింగ్ ఉంది అని అంటే అలాంటివి జరగకుండా ఉంటాయి. ఆ బాండింగ్ కెన్ బీ బిట్వీన్ అ మదర్ అండ్ అ ఫాదర్, could be between kids and parents, between two individuals కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి. సో బేసిక్గా ఏంటంటే ఆ ట్రూ లవ్ అనేది డెవలప్ చేసుకోవడానికి, అది ఫాస్టర్ చేయడానికి మనం చూసుకోవాలి తప్ప అది లేనంత కాలం ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. ఎగ్జాక్ట్లీ, వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ వెల్కమ్.